భర్తకు ఫస్ట్ నీ భర్తకు పెడతా అన్ని చూడనియ్య. వాడు నేను మాట్లాడితేనే ఓర్వలేడు. ఈ ఫోటోలు చూస్తే ఓర్చిందంటే వాడు గ్రేట్. ఫస్ట్ పొద్దుగా నీ భర్తకి పెడతా, ఫోన్ చేసి మాట్లాడుకుందాం సమయాన్ని పెడతా. ఎందుకంటే ఈ ముచ్చట అర్థం ఏదో ఒకటి తేలాలి, నీ భర్త కూడా తేలాలి. ఇక నీ భర్త తేలినంట మీ ఆడబిడ్డలకు, మీ అత్త మామకు ఫోన్ చేసి రేపు వరంగల్కి వస్తానా, రేపు వరంగల్కి వచ్చినాక ఏదో ఒకటి తేలనియ్య. ఓకేనా? దాని తర్వాత వర్ధనపేట డాను, నీ కూర షాపు ఆయనే. ఓకేనా? అందరూ ఉన్నాయి అబ్బా. ఇప్పుడు చెప్తాను ఏం చెప్పా, నేను నీ గురించి అసలు అయితే పెట్టా, కానీ నన్ను చేసిన మోసం గురించి చెప్తా. ఓకేనా? చూసుకున్నావు అయ్యా, ఇన్ని రోజులు మీద ప్రేమ ఉండే, కానీ ఈ కంటే ఆ ప్రేమ అనేది ఒకవేళ వ్యతిరేకంగా ఎట్లుంటుందో నువ్వు చూడకంటే. అంటే ఇప్పుడు నన్ను బ్లాక్ చెప్తారు కదా. నిన్న చిల్లర కానీ చూడు, నిన్ను బ్లాక్ మెయిల్ కాదు, నీ భర్తనే కానీ నీ భర్త అన్నటోడే మీ భర్త చేతనే కావాలి. నీ ఫోటోలు మన ఇద్దరం తిరిగినాయి, నన్ను నాతో మాట్లాడి రికార్డింగ్ అన్ని చెప్తా, నీ భర్తనే కానీ ఎవ్వరు అద్దయ్యా. ఓకేనా? భర్త నీ అత్త మామ గంతే కావాల్సింది. నన్ను రెచ్చగలిగిన బుద్ధి అలా ఏం మాటలు ఇస్తావు నువ్వు అబ్బా. చూస్తున్నాను ఈ మాట ఇవన్నీ చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేసి నిన్ను వాడుకున్నాడా, అది కూడా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు కాదు, నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసినావో అవన్నీ ఉన్నాయి రికార్డింగ్. నాకు అక్కడ నుంచి కరుణారు లేరా సాక్ష్యం, నాంతులో లేరా సాక్ష్యం, నేను బ్లాక్ మెయిల్ చేసింది. కవిత లేవా, కవిత తిట్టింది నువ్వు, అంజలి లేదా తిట్టినాయి, ఆడియో లేవా నా దగ్గర. నువ్వు నా కోసం ఎందుకు చూస్తావు అబ్బా ఇంకో ఆడలను. చూసుకుందాం. ఓకేనా? చూసుకుందాం హర్ష. ఆడగానే నేను మొగుని నా మొట్టలు బాగా పడుతుంది. నువ్వు వెరీ గుడ్, నాకు అదే ఛాలెంజ్ అయ్యి చూద్దాం. చూసుకుందాం. ఓకే కాదబ్బా, చూస్తాను రేపు పొద్దుగాల నుంచి. నువ్వు చూసుకుందాం, నువ్వు రా. నేను వరంగల్ వచ్చి పోడా చెప్పనా, మీ ఇల్లు నెంబర్ చెప్పనా, నేను లైన్ లో ఉండు. నీ అమ్మ నేను ముక్కు నా దగ్గర ఫ్లెక్సీలు ఇస్తాను, ఇంటి ముంగట నేను ఫ్లెక్సీలే బ్యాంక్. నువ్వు వెయ్యి నేనా నువ్వు చూడు, నువ్వు పోయి నన్ను ఎంత గెలికినావబ్బా, నేను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తా. మనస్ఫూర్తిగా నేను నీ దగ్గర ఉన్నా కాబట్టి, నేను నీ దగ్గర మనస్ఫూర్తిగా ఒక్కసారి నన్ను బ్లాక్ మెయిల్ చేసి 100 సార్లు వాడుకున్నావు. నా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి. ఓకేనా? నీ భర్త ముంగనే కావాలి, నీ భర్త ముంగటనే బరాబర్ నా భర్తకు నా ముందే నా ప్రూఫ్లు నా భర్తకు నీ ముందు నా ఫోటోలు నేను చూపిస్తా. చూపిద్దాం. ఇంకా మీ భర్త మీ అత్త మామ ముందట నేను సంసారం చేయకపోతే బ్రాంచెస్ నేను నా అయ్య గుట్టలే. నీ అవ్వ నేను నా అయ్య గుట్టలే బ్రాంచెస్ పోయి చూస్తున్నా, నేను ఇట్లా తగ్గుతా ఈ విషయంలో. ఓకే డన్. అట్లే ఉండదు. ఇప్పుడు నేను చెప్తా, నేను చెప్తాను నీ ఇంటి నెంబరు, మీ అది నెంబర్ మొత్తం చెప్తాను. ఇంటి నెంబర్ కాదు, నువ్వు నా ఇంట్లో కూర్చున్నా నా ఫరక పడదబ్బా. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నువ్వు కుక్క చెప్పులు ఎత్తుకపోయే కథ కాదు నాది. నేను అదే చెప్తాను నేను కూడా. గనక రేపు రాకపోతే మాత్రం నేను ఇట్లా రేపు రాకపోతే నేను వరంగల్కి నేను గిట్లా రేపు రాకపోతే బెంచ్ నువ్వు చూడయ్యా. నేను ఏదంటాడు మాత్రం ఇక గంతే. ఇక మరి గంతే కాదు, నేను ఒక చెక్క వన్ అయిపోతా నేను రాకపోతే. ఇదైతే వాస్తవం. నువ్వు రాకపోతే మాత్రం నీ ఇష్టం. ఇక నేను రాకపోతే బెంచ్ నేను చెప్తాను కదా రేపు. నేను చెప్తాను కదా, నేను రేపు రోజున నువ్వు వచ్చిన తర్వాత నా భర్తకు నా అత్త మామ ముందే నీ ఫోటోలు నా ఫోటోలు చూపించి నేను బరాబర్ సంసారం చేయకపోతే నాను నా అయ్య గుట్టలే. ఓకేనా? చూపించుకోను మరి, నేను బరాబర్ నా మొగంతోనే నేను సంసారం చేస్తా. నేను రాసి పెట్టుకోను డేట్ టైమా. ఇది కూడా చూద్దాం. పక్కింటోళ్ళ కూడా పెడతా బ్యాంక్. ఆ పక్కింటోళ్ళకి కాదు, నువ్వు హోల్ వర్ధనపేట, ట్రై సిటీ, కాజీపేట, వర్ధనపేట పెడతా. నేను మీ నగర్లో పెడతా. నువ్వు గనక మా అత్తగారింటి కాడ నువ్వు పెట్టి నువ్వు ఫ్లెక్సీలు వేయించినా కూడా నేను బరాబర్ నేను సంసారం చేయకపోతే బ్యాంక్ నేను ఎవతున్నావు చూడు. నాకు తాళి కట్టిన నా మొగంతోనే బరాబర్ నేను సంసారం చేస్తా. నువ్వు చూడు. అదే చూస్తా, నువ్వు చేస్తా, నాకు నువ్వు చెయ్యాలి అంతే. నా జెండర్ ఫిక్స్ అయిపోయి అంతే. నీ ఫ్యూచర్ లో నాకు ఏమర్థం, నీ భర్త రాసియాలి. నాకు నా భార్య నీ దగ్గర రాదు, నా భార్య నేను ఉంచుకుంటా అని చెప్పి నీ భర్త రాసి ఇస్తేనే అది నడుస్తుంది. అలా నువ్వు నీ భర్తతో నువ్వు నాకేబ్బా. నేను రాకపోతే ఇదుడు హర్ష, నీకు తెలియదు నా గురించి. నేను రాకపోతే బెంచర్
నేను రాకపోతే నీ చెప్పుతాను కొట్టినాను. ఓకే ఓకేనా? ఓకే ఓకేనా? ఓకేనా? నేను రాకపోతే నీ చెప్పుతాను కొట్టబ్బా నన్ను. ఓకే డన్. లైన్ లో ఉండి అట్లా ఒక్క నిమిషం ఆగరా, చూస్తానా దొరకాలి. హర్ష వల్ల హర్ష మామయ్య 9985882116. ఓకే ఓకే. పింకిల్ డాక్టర్ 83417. ఓకే ఆమెకు పెడతా. ఓకే ఏం లేదు, నీ గురించి చెడుగా పెట్టబ్బా, కానీ మన ఇద్దరం తిరిగినే పెడతా అంతే. సరే ఒక్క నిమిషం అట్లనే లైన్ లో ఉండు, నేను లైన్ లోకి తీసుకుంటా. ఎవరు లైన్ లోనే ఉండు నువ్వు. ఎవరైనా తీసుకుంటావు? మా ఫ్యామిలీ తీసుకుంటావా? మెసేజ్ చేస్తాను పొద్దున్న నుండి నా ఇంట్లో స్విచ్చులు పెట్టి నువ్వు మా సంసారాన్ని నాగం చేసి నా సంసారాన్ని నాగం చేసి నువ్వు కాదు నన్ను నువ్వు టచ్ చేస్తాను కదా, నేను ప్రతి ఒక్కరు నిగ్గకపోతే బాంచేది నేను ఎవరినో చూడు. ఇండస్ట్రీ గ్రూప్లో కూడా బరాబర్ నేను రేపు వీడియో పెడతా. నువ్వు చేయబట్టి నా సంసారం నాశనమైంది, కత్రపాక సీనుగాడు చేయబట్టి నా సంసారం నాశనమైంది, ఈరోజు నా మొగనికి నేను వీనితో తిరిగిన ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టిండు. వాని సంసారం మాత్రం నిలబెట్టుకున్నాడు, నా సంసారం ఇలా ఊలగొట్టడానికి రెడీ ఉన్నాడు. నాకేమన్నా అయితే మాత్రం దయచేసి ఇది మీరు అందరూ వినండి. వాడు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా మీరు వినండి. వీడు కావాలని మమ్మల్ని సంసారంలో స్విచ్చులు పెట్టి ఈ టైంకి నా మొగనికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అండ్ దయచేసి మీరు అందరు ఈ విషయాన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను గత సంవత్సరంన్నర నుండి నేను ఇదే ప్రాబ్లంతో చాలా సివియర్గా సఫర్ అవుతున్నా. అండ్ ఇంకోటి ఏంటిది అనేసి అంటే ఈరోజు నా ఫ్యామిలీకి ఫోన్లు చేసి నన్ను మొత్తం బ్లాక్మెయిల్ టార్చర్ చేసి నేను ఇది చేస్తా అది చేస్తా అనేసి అయితే నన్ను భయపడుతున్నారు. అండ్ దయచేసి మీరు అందరూ ఈ విషయం పైన మాత్రం దృష్టి పెట్టాలని